పరిశ్రమ నదిరెడ్డి విజయ్ పరశురామ్ ఈరోజు పల్లె భోజనం ఏర్పాటు చేసి 3 మాసాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా సంగారెడ్డి ప్రజలు చాలా సంతోషంగా ఆనందంగా ఆస్వాదిస్తున్నటువంటి హోటల్గా పూర్తిగా పుష్ప నూనెతో తయారు చేస్తున్నటువంటి ఈ యొక్క హోటల్ యజమాని అయినటువంటి కాంతి గారు అని ఒక మంచి గొప్ప ఆలోచన ఏం చేసినట్టే గత చాలామంది వస్తారు, ఒక 3 నెలల నుంచి చాలామంది వస్తారు, వాళ్ళకు కూడా నేను కూడా ఒక ప్రత్యేకమైన ఇవ్వాలనేటువంటి దాని మీద ముందుకు వచ్చినటువంటి మన కాంతి గారికి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఇప్పుడే లక్కీ డ్రిప్లా తీసినటువంటి వ్యక్తి పేరు పరశురామ్ గారు. ఆయన రెగ్యులర్గా ఈ పల్లె భోజనంకు రావడం జరిగింది. ఆయనే ఈ విజేతను కూడా ప్రకటించడం జరుగుతున్న విషయాన్ని కూడా తెలియజేసుకుంటున్నాం. ఈ పరశురామ్ గారు ఎప్పుడు వచ్చినా ఏ క్షణాలు వచ్చినా మధ్యాహ్నం సమయంలో బోటి కానీ కాళ్ళు తలకాయ కానీ రొయ్యలు కానీ అదేవిధంగా దాంతోపాటు చికెన్ కానీ ఇంకా కుండకు సంబంధించినటువంటి బిర్యానీ కానీ ఇంకా చాలా రకాలైనటువంటి ఎండుకాయలు కానీ ఇంకా చాలా రకాలైనటువంటిది కూడా ఆయన ఎప్పుడు వచ్చినా కడుపు నిండా పెట్టాలనేటువంటి మంచి హృదయం తీసుకున్నటువంటి మా క్రాంతి గారికి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు. సంగారెడ్డి ప్రజలకు ఒకటి కోరుకుంటుంది ఏంటంటే ఈ హోటల్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే టేస్టింగ్ సాల్ట్ అనేటువంటిది ఉపయోగించారు. ఇంకోటి ఆయిల్స్ కూడా ఏవో అవి ఆయిల్స్ కాకుండా కుస్మలకు సంబంధించినటువంటి ప్రత్యేకంగా ఇది చేస్తారు. దాంతోపాటు ఇక్కడ జొన్న రొట్టెలు కూడా దొరుకుతాయి. పూర్తిగా జొన్నలు కానీ పచ్చజొన్నలు కానీ ఇంకా జొన్నలకు సంబంధించినటువంటి దాంట్లో కూడా బియ్యం పిండి కలపకుండా పరిపూర్ణంగా ఇచ్చే స్వచ్ఛమైనటువంటి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రాంతి గారికి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఇంత నిజాయితీగా ఇంత ఆరోగ్యకరమైనటువంటి భోజనాన్ని ఇచ్చి సంగారెడ్డిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనేటువంటి మంచి కాన్సెప్ట్ తీసుకున్నటువంటి మా క్రాంతి గారికి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మనమందరం మీరు ఏ రోజైనా సరే ఒకరోజు రండి, మీరు ఏం తింటారో అది మొత్తం మీరు ఫస్ట్ ఒక రోజు లిస్ట్ ఇచ్చినా సరే దానిలో వాళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే మన నాటుకోడి ఉన్నది, దాని తర్వాత బోటి ఉన్నది, కాళ్ళు తలకాయ ఉన్నది, దాని తర్వాత ఫ్రాన్స్ ఉన్నది, రొయ్యలు ఉన్నది, దాంతోపాటు ఎండుకాయల కర్రీ కూడా ఉన్నది. ఇంకోటి కుండలో కూడా మటన్ చేసేటువంటి కొత్త విధానం కూడా ఉన్నది. ఇంకా చాలా రకంగా ఏ రకం కావాలంటే ఆ రకం కడుపు నిండాలే మా పంట అంటారు. అంతే అంటావా? లేదు అట్లా కాదు, లెక్కనే ఉంటుంది. నువ్వు రావాలి, నువ్వు వచ్చినావు అనుకో, నువ్వు ఏదైతే బిజినెస్ చేస్తున్నావు ఇంకా పరిపూర్ణమైంది. ఎందుకంటే భగవంతుడిని ఎంబడున్నాడు. లక్కీ డ్రిప్లా 100 మందిలో నీ పేరు రావడం అంటే భగవంతుడు నందీశ్వరుడు నిండు కరుణ కటాక్షం చేసినాక నువ్వు రావాలి. ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం, భగవంతుని యొక్క ప్రసాదం ఖచ్చితంగా నువ్వు తీసుకోవాలి. నీ యొక్క ఫలితం నేను తీసుకుంటే కూడా మాకు కూడా మంచిది కాదు కనుక నువ్వే పరిపూర్ణంగా తీసుకోవాలి. నీ కుటుంబానికి నీకు చాలా సంతోషం ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. నువ్వు ఎప్పుడు టైం ఇస్తావో చెప్పు. ఆ రోజు వస్తే హోటల్కి వస్తే ఆయన క్రాంతి గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వస్తా నేను కూడా వస్తా, ఇద్దరం వస్తాం. నువ్వు ఎప్పుడు టైం ఇస్తావు చెప్పు. ఒకరు తినకుంటుంటారు పొద్దుగాల నుంచి, సరేనా? రాత్రి నుంచి తినకుండా ఇద్దరం కలిసి కూర్చొని మంచిగా తిందాం, భర్పూర్గా తిందాం మనం. ఓకేనా? ఆల్ ది బెస్ట్. ఓకే.